నమస్కారం. నేను మీ శ్రీనిధి గారి ఫౌండర్ ఆఫ్ ఆర్ఈ స్టడీ అబ్రాడ్. విదేశాల్లో చదవాలని అనుకునే ప్రతి ఒక్కరి డ్రీమ్ ఏంటంటే మంచి యూనివర్సిటీ, అత్యుత్తమ విద్య, చదువు పూర్తయ్యాక మంచి ఉద్యోగం. ఈ 3 విషయాలు ఒకే దేశంలో దొరికితే ఆ దేశమే సింగపూర్. కానీ చాలా మందికి కొన్ని సందేహాలు ఉంటాయి, డౌట్స్ ఉంటాయి. సింగపూర్ వెళ్ళాలంటే ఎంత ఖర్చు? ఐఎల్స్ తప్పనిసరిగా కావాలా? స్టూడెంట్ వీసా ఎలా వస్తుంది? బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత చూపించాలి? పార్ట్ టైం జాబ్ చేయవచ్చా? ఈ వీడియోలో అడ్మిషన్ నుండి సింగపూర్ చేరుకునే వరకు ప్రతి స్టెప్ను పూర్తిగా వివరిస్తాను. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి. వై సింగపూర్? ముందుగా ఒక విషయం తెలుసుకోవాలి మనం. ఎందుకు వేలాది మంది భారతీయ విద్యార్థులు ఇప్పుడు యుఎస్ఏ, యూకే, ఆస్ట్రేలియా కంటే సింగపూర్ వైపు చూస్తున్నారు? దానికి చాలా బలమైన కారణాలు ఉన్నాయి. మొదటిది, ప్రపంచ స్థాయి యూనివర్సిటీలు. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్, నాన్యాంగ్ టెక్నాలజికల్ యూనివర్సిటీ ప్రపంచ టాప్ యూనివర్సిటీల్లో ఒకటిగా ఉంటాయి. రెండవది, సింగపూర్ పూర్తిగా సేఫ్ కంట్రీ. ప్రపంచంలో అత్యంత సురక్షిత దేశాల్లో సింగపూర్ ఒకటి. విద్యార్థులు రాత్రి సమయంలో కూడా భయపడకుండా ప్రయాణించగలరు. మూడవది, ఇండస్ట్రీ ఎక్స్పోజర్. చదువుతూనే ప్రపంచ స్థాయి కంపెనీల్లో ఇంటర్న్షిప్ చేసే అవకాశాలు ఉంటాయి. నాలుగవది, సింగపూర్ నుంచి ప్రపంచంలోని అనేక దేశాలకు కెరీర్ ఆపర్చునిటీస్ లభిస్తాయి. ఐదవది, చాలా క్లీన్ కంట్రీ. డిసిప్లైన్, టెక్నాలజీ, ట్రాన్స్పోర్టేషన్ ప్రతి విషయంలో సింగపూర్ ప్రపంచానికి ఆదర్శంగా ఉంటుంది. స్టూడెంట్ వీసా గురించి నిజం. ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం. చాలా మంది సింగపూర్ స్టూడెంట్ వీసా అంటారు, కానీ అధికారికంగా సింగపూర్లో స్టూడెంట్ వీసా అనే పేరు లేదు. దాన్ని స్టూడెంట్స్ పాస్ అంటారు అని పిలుస్తారు. ఈ స్టూడెంట్స్ పాస్ను సింగపూర్ ఇమిగ్రేషన్ అండ్ చెక్ పాయింట్స్ అథారిటీ అంటే ICA జారీ చేస్తుంది. ఈ విషయం చాలా మందికి తెలియదు. యూనివర్సిటీ అడ్మిషన్ ప్రాసెస్. ఇప్పుడు అసలు ప్రాసెస్ ప్రారంభం అవుతుంది. మొదటి స్టెప్, యూనివర్సిటీ అడ్మిషన్. మీరు ముందుగా సింగపూర్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా కాలేజ్లో అప్లై చేయాలి. మీ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. అకాడమిక్ సర్టిఫికెట్స్, పాస్పోర్ట్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ రిక్వైర్మెంట్ ఇవన్నీ పరిశీలించిన తర్వాత మీకు ఆఫర్ లెటర్ వస్తుంది. ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత కొన్ని యూనివర్సిటీస్ అడ్మిషన్ ఫీ చెల్లించమని అడుగుతాయి. ఫీజు చెల్లించిన తర్వాత మీ సీట్ కన్ఫర్మ్ అవుతుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన సూచన, ప్రతి యూనివర్సిటీలో ఫీజ్, స్కాలర్షిప్స్, ఇంటేక్స్ వేరువేరుగా ఉంటాయి, డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి అప్లై చేసే ముందు సరైన గైడెన్స్ తీసుకోవడం చాలా ముఖ్యం. పార్ట్ 2లో మీకు ఇవి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సోలార్ రిజిస్ట్రేషన్ అంటే ఏంటి, స్టూడెంట్ పాస్ అప్లికేషన్, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, ప్రాసెసింగ్ ఫీజ్, అప్రూవల్ ప్రాసెస్, IPA లెటర్, సింగపూర్ ఎంట్రీ, మెడికల్ టెస్ట్, డిజిటల్ స్టూడెంట్స్ పాస్, పార్ట్ టైం జాబ్స్, వర్క్ రైట్స్, కామన్ మిస్టేక్స్, ఆర్ఈ స్టడీ అబ్రాడ్ ద్వారా పూర్తి ప్రాసెస్. ఇవన్నీ మీకు పార్ట్ 2లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.